పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్, అలాగే హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి గారితో ఉన్నాము. మీ పార్టీకే ప్రజలు ఎందుకు ఓటేయాలి? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నమస్కారం. ఈ ఛానల్ చూసేటువంటి సోదరులకు యజమానులకు దసరా శుభాకాంక్షలు, అలాగే దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు 29 నెలలు అవస్థాను. డిసెంబర్ 7వ తారీఖు 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీసీ, ఎంపీసీ, అలాగే సర్పంచ్ ఎన్నికల రాష్ట్రంలో 7 ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా 2 మండలాలు కరీంనగర్కు ఉన్నాయి, సైదాపూర్, చిరుమాడి, 2 మండలాలు హనుమకొండకు ఉన్నాయి, భీమేరుపల్లి, ఎల్కతుర్తి, 3 మండలాలు సిద్దిపేటకు ఉన్నాయి, హుస్నాబాద్, అక్కరపేట, కోయడ. కంపల్సరీ మొదటిసారి 70 ఏళ్ళల్లో ఈ ప్రాంతం మంత్రివర్గంలో మా పూర్ణ ప్రాధాన్య ఎమ్మెల్యే మంత్రి ఒకటి జరిగింది. ఆయన రవాణా శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ 60-70 ఏళ్ళలో జరిగినంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని పాటురాబోతున్నాయి. ఈ ఉదాహరణ చెప్పాలంటే హుస్నాబాద్ నుంచి అక్కనపేట స్టేషన్ జనగాం 55 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్డు మంజూరైంది. హుస్నాబాద్ మలచెట్టు చౌరాసి నుంచి రామారం వరకు 4 లైన్ల రోడ్డు మంజూరైంది. ఆల్రెడీ పనులు నడుస్తాయి. హుస్నాబాద్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. అది అడ్మిషన్ కూడా స్టార్ట్ అయింది. మొదటి సంవత్సరం కోర్సులు కూడా స్టార్ట్ అయింది. ఇట్లా చెప్పాలంటే హుస్నాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకు 50 లక్షల రూపాయలతో నిధులు మోరీలకు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మంజూరైనాయి. కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ కాబోతున్నాయి. ఇట్లా ప్రతి విషయంలో మన సర్వేపాపన గుట్టలకు టూరిజం శాఖ నుంచి కూడా 700 కోట్లు మంజూరైనాయి. అది కూడా ఫౌండేషన్కి వచ్చినాయి. హుస్నాబాద్లో అల్లచెరువు అనేది ఉన్నది, 8.4 కోట్లతో అది మంజూరైంది. ఆరపల్లె 2 కోట్లతో అయింది. మన ఎల్లమ్మ చెరువు 18 కోట్లతో అయినాయి. అన్ని పనులు పౌల మందం 30%, 40% కూడా మనకు వర్క్ స్టార్ట్ అయినాయి. అన్ని ప్రగతిలో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం మొదటిసారి అధికారంలో ఉండటం, ప్రతి వాళ్ళకు అందుబాటులో ఉండటం, మళ్ళా రాజకీయంగా ఒకళ్ళని అణిచివేయాలి, ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. సహజంగా మన మంత్రి గారికి కూడా లేదు. కాబట్టి కంపల్సరీ మాకు, మా కష్టానికి, నేను చేసే పనులకు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి వేయాలి అనేటువంటి అభిప్రాయం ప్రజలకు ఉంటా అనుకున్నాం. గౌరెల్లి ప్రాజెక్టుకు 540 కోట్ల రూపాయలు మంజూరైనాయి. 3.4 కిలోమీటర్ల ప్రధాన కాలువలకు, పంట పొలాల కాలువలకు డబ్బులు ఇచ్చింది. లాస్ట్ మిగిలిన 42 ఎకరాలు 22 మందికి కూడా డబ్బులు మంజూరైన, సగం మంది డబ్బులు కూడా తీసుకున్నారు. అంటే అన్ని ప్రాజెక్టుల పనులు కానీ, విద్యా పనులు కానీ, హాస్పిటల్ హుస్నాబాద్లో 4 మంత్రులు వచ్చారు. ఒక హాస్పిటల్కి 84 కోట్ల రూపాయల విలువ చేసి హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసారు. పురాణ పనులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత చిల్డ్రన్ బర్త్ హాస్పిటల్ కూడా కట్టేది, అది స్టార్ట్ అయింది. ప్రతి విషయంగా స్కూల్ కానీ, డిగ్రీ కాలేజ్ ప్రతి బిల్డింగ్ ఉండే వాళ్ళకి సిద్ధి చేయించాం. దాన్ని మంత్రి గారు ప్రత్యేక తెలియజేసి పోయిన కలెక్టర్ 12 కంప్యూటర్లు ఇచ్చాడు. అది నడుస్తాను. పిల్లలు చాలా హ్యాపీ ఉన్నారు. ప్రతి విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతు డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఇస్తారనుకుంటాను, వాళ్ళు ఆలోచిస్తారనుకుంటాను. చేసినా ఏకుండా మేము వాళ్ళని అనేది లేదు. చేస్తే బాగా సంతోషపడతాం. లేకుండా ఇంకా మా బాధ్యత ఉండదనుకొని ఇంకా పని. మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరో ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 420 హామీలు, ముఖ్యమైన 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏది పూర్తిగా చేయట్లేదు. అలాగే ఈ హుస్నాబాద్కి సంబంధించి మంత్రి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటుంది, హుస్నాబాద్ని పట్టించుకోవట్లేదు. ప్రజలు మా వైపే ఉన్నారు, 75% ఓట్లు నీళ్ళు గెలుస్తామని ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి ఏమంటారు? అంటే జనంలో చెప్పాలంటే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అది చెప్పకపోతే ఏం చెప్పాలి? 420 హామీలు ఇవ్వలే. 6 అంశాలు, 6 హామీలు, 13 ఉంటాయి అంశాలు. దాంట్లో అంతగానే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. 420 అని కేటీఆర్ స్టార్ట్ చేశాం. 420 హామీలు కనుక ఇచ్చినట్టయితే అవి ఎక్కడ ఇచ్చారు? మనం అవుట్ రైట్ మన
అది ఎలక్షన్ హామీ పత్రాలనే ఇచ్చినాం కదా, అని 6 హామీలు ఇచ్చినా వాళ్ళు చాలా స్టార్ట్ అయినాయి. ఏదైనా 200 యూనిట్ల కరెంట్ ఇస్తారు, తర్వాత 2 లక్షల రూపాయలు మాపేరు, దానికి కొంతమందికి కావాలి, అది కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. ఫ్రీ బస్సు, తర్వాత రుణమాఫీ, తర్వాత వచ్చే 9 రోజుల 9,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనం అప్పుడేమన్నా రైతు బంధు అన్నారు, మొన్న రైతుకు సంబంధించినటువంటి కొత్త పేరుతో మా పథకం ఉన్నది అంటే అన్ని ఇచ్చుడు జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఒక ఓటు వేయని నీకు 15 లక్షలకు ఇస్తామన్నారు. అది ఎందుకు నువ్వు పెద్ద రద్దు బంద్ చేసారో తెలియదు. ఇలా వాళ్ళు తీసుకొచ్చి 2,000 కోట్లు వేసి 450 మంది లైన్లైన్నే చనిపోయారు. తర్వాత సింగూరు ఎందుకు ఉద్యోగం చేసిందో తెలియదు. ఈ రాష్ట్రంలో వీళ్ళు ఒక్క వాచే 20 లక్షల వాచ్ 50 లక్షల వాచ్లు పెట్టింది. ఒక్కొక్కలకు 200-300 కోట్లు ఇది కట్టింది. నేనక కొత్త పీస్ కేసులకు భయపడతామన్నాను. మరి కాళేశ్వరం మీద మన సుప్రీంకోర్టు వేసి తెచ్చుకుంటాం. ఇట్లా చెప్పాలంటే వాళ్ళు ఇస్తారు, ప్రజలు వాళ్ళ దిక్కున్నారో వాళ్ళు చెప్పుకొని, కానీ వాస్తవాలు ప్రజలకు అన్నీ ఎరికింది. ఏం వేస్తారో ఎట్లా వేస్తారో ఎలక్షన్ తర్వాత చూద్దాం. ఎలక్షన్లో మాకేస్తారు కావచ్చు, నేను కష్టపడతాను, మామూలుగా వాళ్ళు గుర్తిస్తారని మేము అనుకుంటాను. కానీ ఓట్లేసిన సంవత్సరం మాత్రం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసమే ఈ స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ షెడ్యూల్ కూడా ఆ విధంగానే రిలీజ్ చేసి ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు ముందు జరగాలి, తర్వాత జెడ్పీటీసీ. ఈసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందు, తర్వాత సర్పంచ్ అంటే వాళ్ళ పార్టీ కోసమే ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ పెట్టిరు, షెడ్యూల్ కూడా విడుదలైంది అని చెప్తున్న పరిస్థితి ఏమంటారు? నాకు తెలిసి 12,769 పంచాయతీలు మొత్తం మన రాష్ట్రంలో 12,769 పంచాయతీలకు మన 200-300 కొత్తగా చేశారు. ఇంకా కొద్దిగా కొత్తగా చేసేది ఉంది, అవి కూడా స్టాప్ అయినాయి. సర్పంచ్ ఎన్నికలు మొదలు పెట్టి ఎంపీటీసీ ఎన్నికలు ఎక్కడికి పెడితే బాగుంటుంది అనుకున్నారు అని ఒక ప్రశ్న అడుగుతాను. మరి మొదగాలే సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎంపీటీసీ ఎన్నికలు పెడితే అదెందుకు చేయలేదు ఇదంట. మొదగాలు ఎవరు దిగిపోయారు? మొదగాలు ఎంపీటీసీ జెడ్పీటీసీలో దిగిపోయారు, సర్పంచులు తర్వాత దిగిపోయారు. తర్వాత ఎవరు దిగిపోతుంది? రాజకీయాలల్లో సర్పంచ్ ఎన్నికలు మొదలు పెడితే రాజకీయాలల్లో గ్రామాలల్లో అనైక్యత. ఎందుకంటే చాలామంది పోటీ చేస్తారు, సర్పంచ్కి 10 మంది చేస్తారు, వాడు ఎమ్మెల్యే ఇతర 20 ఉంటాయి, ఒక్కొక్క వాటిలో 4 చేసిన 21 మంది చేస్తారు. రాజకీయంగా గ్రామాల్లో ఐక్యత ఉంటుంది. అందుకే ఎంపీటీసీ ఎన్నికలు నో సీక్రెట్ ఇలా ఇది పార్టీ ప్రాతిపదికగా నడుస్తాయి. అది ఎంపీటీసీ ఎంపీటీసీ ఆ తర్వాత పార్టీ లేకుండా నడుస్తాయి. సర్పంచ్ దాంట్లో సీక్రెట్ ఉన్నది, దాంట్లో స్వార్థం ఉన్నది. ఇది నిజమే కదా. దీన్ని వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అన్నట్టు దీనిలో నిజమే ఉంటుంది. ఇది దీనికి జవాబు చెప్పాలంటే ఇక వాళ్ళు ఏమన్నా చెప్తారు. మొన్నటిదాకా అన్నాడు లొట్ట పీస్ కేసులు నేను భయపడతానా మన కేసీఆర్ అన్నాడు. లొట్ట పీస్ కేసులు రెచ్చగొట్టదు కదా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా, కోర్టును గౌరవిస్తా, నేనేం తప్పు చేయలేదు, 55 కోట్లు నేనే ఇమ్మన్నా ఈ కారు తీసుకున్నాడు. ఇవన్నీ టీవీలలో మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు అంటే నేను చెప్పలేదంట. మీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, గ్రామాధ్యక్షుడు లేరు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి ప్రజలకు ఏం చెప్తారు? అంటే మీరు నిరాశగా ఉన్నారు, పార్టీ క్యాడరు అని కూడా బయట వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే మా పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నాడు నర్సారెడ్డి సార్, మాది ఎమ్మెల్యే గజ్వేల్, తర్వాత మా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇక్కడ అక్కరపేటకు ఇలాన్ ఉన్నాడు, ఉస్మానాబాద్కు చందు ఉన్నాడు, ఆ తర్వాత పేడకు ధర్మాన్ ఉన్నాడు. అంటే పీసీసీ అధికారికంగా ప్రకటించిన వాళ్ళని కాకపోతే ఇప్పుడు ఎన్నికల తర్వాత చేసుకుంటాం. మొన్నటిదాకా బీజేపీకి లేరు కదా, బీజేపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒక దరఖాస్తు తీసి ఈయన ఈ జిల్లాకు అధ్యక్షుడు, ఆయన ఆ జిల్లాకు అధ్యక్షుడు అన్నాడు. కానీ మేము వ్యతిరేకిస్తాడు, మాకు అట్లా ఉండదు. మేము ప్రజాస్వామ్యంగా ఇదిగా చేసుకుంటాం. కాకపోతే మీకు వీళ్ళు బాగుంటుంది అనుకుంటే ఓ 2 ఉన్నారనుకో, మేమే మాట్లాడుతాం, పైసా నువ్వు అది తీసుకో, ఇప్పుడు ఇది తీసుకోని. నేను పీసీసీ మెంబర్ను, మా అశోక్ రెడ్డి సార్ పీసీ మెంబర్ ఉన్నాడు, మా దాంట్లో మొత్తం పార్టీ సెటప్ ఉంది. కాకపోతే వాళ్ళు అంటారు అట్లా అంటారు, కానీ అది వాస్తవం. ఈ మాట నేను 1 గంట సేపట్లు ఇస్తాను. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలతో ఇస్తాను, పీసీసీ మెంబర్లు ఇస్తాను. మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో 306 బూతులు ఉంటాయి. ఒక్కొక్క బూత్ కమిటీ చైర్మన్ కూడా ఇస్తాను. మా ఉస్మానాబాద్లో 18 బూతులు ఉంటాయి, బూత్ కమిటీలు ఉంటాయి 10 మందితో. బూత్ కమిటీ మెంబర్లు ఇస్తారు, చైర్మన్ ఇస్తా, ఫోన్ నెంబర్లతో ఇస్తాను.